కొత్తగా భక్తులకు దర్శనమిచ్చిన యాదాద్రీశుడు ఇంకా 14 రోజులు మాత్రమే కనిపించనున్నాడు. ఆలయ విస్తరణలో భాగంగా ఈ నెల 20 వరకే దర్శనాలు కొనసాగుతాయి. ప్రత్యామ్నాయంగా బాలాలయం నిర్మితమవుతుంది. యాదాద్రి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని ఆలయ విస్తరణలో భాగం పంచుకుంటున్న ఆలయ ప్రధాన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. యాదాద్రిపై బాలాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు ఉన్నారు. సార్, బాలాలయానికి సంబంధించి ఎట్లా నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ప్రధానంగా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు ఇక్కడికి వచ్చేటువంటి బాలాలయ నిర్మాణానికి సంబంధించి? బాలాలయం ప్లాన్ అంతా స్వామిజీ గారు చూపించి స్వామి గారు అప్రూవల్ తీసేసుకొని తర్వాత సౌందరరాజన్ గారు మా స్థపతి గారు ఆయన ప్లాన్ ప్రకారం మేము చేస్తున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భక్తులు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, ప్రాపర్ ప్లానింగే చేస్తున్నాం. 19th అంతా మేము కంప్లీట్ చేస్తున్నాం అండి. 19వ కంప్లీట్ చేసిందో 21వ స్వామిజీ గారు వస్తున్నారు. సో ఈ లోపల డే నైట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎందుకంటే టోటల్గా ఇది డిమాలిష్ చేసి మళ్ళీ మేము రిటర్నింగ్ వాల్ కట్టి అంత లూజ్ సాయిల్, సో దాని అంతా ప్యూరిఫికేషన్ చేయడం ఎంత బాగా టైం తీసుకుంటుంది. బట్ ఎనీవే డే నైట్ చేసి మేము కంప్లీట్ చేసేస్తున్నాం. సో బాలాలయం మీకు ఇప్పుడు మన ఒరిజినల్ టెంపుల్ ఎట్లా ఉందో అదే రిప్లికాలా ఉంటుంది. దీంట్లో ఏ చేంజెస్ ఏమి ఉండదు. సో ఈ ఇంకొక 1 వీక్లో మీరు చేంజెస్ ఫుల్గా చూడొచ్చండి. 70% దాకా టెంపుల్ అయిపోతుంది. ప్రస్తుతం బాలాలయం నిర్మాణం జరుగుతుంది కదా సార్, నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానంగా భక్తులకు సూచన చేసేటువంటి అవకాశం ఉంది మీరు యాజ్ ఏ ఆర్కిటెక్ట్గా? ఒక వరల్డ్ లెవెల్లో ఇంత ఆర్కిటెక్చర్లో సరే ఏదైనా సరే డిజైన్ సరే దానికి మేము 3D ప్రజెంటేషన్స్ ఇస్తుంటాం. సో వచ్చే వాళ్ళు కూడా టెంపుల్స్ ఇట్లా ఉంటుందనేది కూడా, సో ఈ తెలంగాణలో చాలా సీఎం గారు ఒక డ్రీమ్. సో మేము మేము అదృష్టం, ఎందుకంటే మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చి నాకు డెడికేషన్గా ఈ 1.5 yearలో కంప్లీట్ చేయాలని డ్రాయింగ్స్ కూడా చాలా తొందరలో మేము కంప్లీట్ చేసాం. సో డ్రాయింగ్ కంప్లీట్ చేసి చాలా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా చోట్ల వర్క్ చూసి ఎట్లా చేయాలని నరసింహ అవతారం అంటే దాని రకంగా ఎట్లా తీసుకోవాలని చెప్పి మా స్వామిజీ గారితో కూర్చొని, సో అందరూ బ్లెస్సింగ్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా జరుగుతుందండి. ఈ లెవెల్లో ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ లెవెల్లో ఇంత ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది లేదు. సో సీఎం గారు తీసుకొని చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా మేము చాలా ఎవ్రీ పిల్లర్ కూడా అంత బ్యూటిఫుల్గా ఆర్నమెంటల్ కూడా చాలా బాగా రావాలని చెప్పి మేము చేస్తామండి. థ్యాంక్ యూ. ఇదే అండి, మొత్తంగా చూసినట్టయితే ప్రధానంగా యాదాద్రి విస్తరణ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనులు చేపట్టిన నేపథ్యంలో ప్రధాన గర్భగుడికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నెల 19 వరకే ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతంలో బాలాలయం నిర్మాణం జరిపి 21న చిన్నజీయర్ స్వామి గారి చేత ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి బాలాలయంలో భక్తులకు నరసింహస్వామి సతీ సమేతంగా దర్శనమిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే 1.5 yearలో యాదాద్రికి సంబంధించి పూర్తిగా ఒక ఫుల్ ప్లేడ్జ్డ్గా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చెప్పడం జరుగుతుంది. యాదాద్రి నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM TV, నల్గొండ.